అఖండ కాంగ్రెస్ వైపుగా అడుగులు పడుతున్నాయా? కాంగ్రెస్ ముక్త భారత్ అని బీజేపీ నినాదమిస్తే ఇప్పుడు ఐక్య కాంగ్రెస్ అంటూ ప్రతిపక్షం నుంచి కొత్తగా వాయిసెస్ వినబడుతున్నాయి. సో ఈ అఖండ కాంగ్రెస్ ఆలోచన ఎందుకు వస్తోంది? ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్లో పరిణామాల నేపథ్యంలో టీఎంసీ కాంగ్రెస్లో విలీనమవుతుంది అని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున స్పెక్యులేషన్ వస్తుంది నేషనల్ మీడియాలో. అధికారికంగా కాంగ్రెస్ పార్టీ కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ ధృవీకరించలేదు. పైగా కాంగ్రెస్ ఆర్గనైజేషన్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇవన్నీ రూమర్స్ అని కొట్టిపారేశారు. మనకు తెలుసు, రాజకీయ నాయకులు చివరి నిమిషం వరకు రూమర్స్ అనే అంటారు. ట్రెమర్స్ను కూడా రూమర్స్గా చెప్తారు పాలిటిక్స్లో. కానీ కీర్తి ఆజాద్ తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధిని అడిగితే ఖండించకపోగా ఏదైనా నిర్ణయం అంటూ తీసుకుంటే అదే నాయకత్వమే చెబుతుంది, నాకు తెలియదు అన్నాడు. ఈలోగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి కూడా కాంగ్రెస్లో విలీనానికి గతంలోనే ప్రతిపాదించారు శరద్ పవార్ అంటూ మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు నానా పటోలే పేర్కొన్నాడు. సో నానా పటోలే చెప్పేదైతే తృణమూల్ కాంగ్రెస్ ఎన్సిపి రెండు కూడా కాంగ్రెస్లో విలీనమవుతాయి త్వరలో అని చెప్పి ప్రకటించాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే సంజయ్ రౌత్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే నాయకుడు సమయం ఆసన్నమైంది, కాంగ్రెస్ బలోపేతం కావాలి, బీజేపీని ఎదుర్కోవాలంటే, అందువల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన పార్టీలన్నీ తిరిగి కాంగ్రెస్లో మెర్జ్ కావాలి అని కాంగ్రెస్ నాయకుడు కాదు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే నాయకుడు ప్రతిపాదించారు. దానిపైన వ్యాఖ్యానించమని అడిగితే శరద్ పవార్ కూతురు ఎన్సిపి నాయకురాలు సుప్రియా సూలే అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆమె ఏమన్నదంటే, అలాంటి ఆలోచన ఎందుకు ఏమీ లేదు, మా ఎన్సిపి కాంగ్రెస్లో ఎందుకు విలీనమవుతుంది అని అనకపోగా వర్షం రానియండి, అప్పుడు నిర్ణయించుకుంటాం, గొడుగు పట్టుకోవాలా రెయిన్ కోట్ వేసుకోవాలా అన్నారు. లెట్ ఇట్ రెయిన్, వీ విల్ దెన్ డిసైడ్ వెదర్ టు క్యారీ అన్ అంబ్రెల్లా ఆర్ హ్యావ్ ఎ రెయిన్ కోట్ అన్నది. అంటే ఎక్కడా కూడా ఇలాంటి ఆలోచన లేదు అని చెప్పలేదు. కానీ ఈ రెండు పార్టీలు కూడా సరిగ్గా ఒక నియర్లీ 30 years క్రితం, 28 years క్రితం 98లో మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి విడిపోయి తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. తర్వాత ఎన్సిపి శరద్ పవార్, సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలవుతున్న సమయంలో ఆమె ఫారిన్ ఆరిజిన్ గురించి విభేదించి పిఏ సంగ్మా, తారిక్ అన్వర్ లాంటి నాయకులతో కలిసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు. తర్వాత తారిక్ అన్వర్ కాంగ్రెస్కు వెళ్ళిపోయారు, కాంగ్రెస్ నుంచి ఎంపీ కూడా అయ్యారు. మరి ఎందుకని ఈ అఖండ కాంగ్రెస్ ఆలోచన వస్తుంది? మొదటిది ఏంటంటే, నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి నాయకత్వం ఇవ్వలేదు, రాహుల్ గాంధీతో అయ్యే పనే కాదు, నేనే ఇండియా కూటమికి నాయకురాలు అవుతానంటూ మమతా బెనర్జీ ఎలక్షన్ ముందు వరకు కూడా మాట్లాడింది. కాంగ్రెస్ పైన కంప్లైంట్ ఉన్న నాయకులు, కాంగ్రెస్ని కాస్త ఇరకాటంలో పెట్టాలనుకునే నాయకులు ఈ ప్రతిపాదనకు జై కొట్టడం కూడా మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్తో పొత్తుల పేచీలున్న అఖిలేష్ యాదవ్ లాంటి నాయకులు కూడా మమత పట్ల సుముఖత వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో అసలు రాహుల్ గాంధీనే యాక్సెప్ట్ చేయరు, కాంగ్రెస్ పార్టీని నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయరు అనుకున్న పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీలోనే విలీనము అన్న వదంతుల వరకు వచ్చేసింది. సో దీనికి కారణం ఏంటి? తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయమైనంత మాత్రాన కూడా పార్టీ మనుగడ సమస్య కాదు. ఎందుకంటే ఒక ఎన్నికల్లో ఓడుతుంటారు, ఒక ఎన్నికల్లో గెలుస్తుంటారు, రాజకీయాలు ఇది సహజం. 15 ఏళ్ల తర్వాత ఓటమి పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అందులో 80 seats వచ్చాయి, ఓడిపోయినా కూడా 294 seatsలో 80 seats వచ్చాయి. కానీ ఆ తర్వాత జరిగిన ఆపరేషన్స్ ఇవాళ మమతా బెనర్జీకి ఊపిరాడకుండా అవుతున్నాయి.
సో 80 ఎమ్మెల్యేస్లో ఇప్పటికే 64 ఎమ్మెల్యేస్ రిబల్ క్యాంప్లోకి వెళ్ళిపోయారు. 29 ఎంపీస్లో నియర్లీ 20 ఎంపీస్ వెళ్ళిపోయారు. దిగువ శ్రేణి నాయకుల వరకు కూడా తృణమూల్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మేమే అసలు సిసలు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నా అందరికీ తెలుసు వారు అల్టిమేట్గా బీజేపీలో చేరటానికే వెళ్తున్నారని. ఎందుకంటే తృణమూల్ రిబెల్ ఎంపీలు ఏకంగా బీజేపీ నాయకుడు భూపేంద్ర యాదవ్ ఇంట్లోనే సమావేశమయ్యారు. సో అంటే వాళ్ళు రియల్ తృణమూల్ కాంగ్రెస్ అనే క్వశ్చన్ ఎక్కడికి వస్తుంది? వాళ్ళు బీజేపీలో చేరటానికే కదా. అందులో రీటా బెనర్జీ తృణమూల్ రిబెల్ నేతకు ఆ బెంగాల్లో బీజేపీ స్పీకర్ ఆగమేఘాల మీద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటస్ ఇవ్వడము, ఇవన్నీ కూడా పరిణామాలు. అభిషేక్ బెనర్జీ సంతకాలను ఫోర్జరీ చేశాడంటూ ఆయన పైన ఏకంగా సిఐడి విచారణ చేయడము, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఆపరేషన్ తృణమూల్ వెనకాల బీజేపీ ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. సో అంత ఇది అనుభవం 2023లో ఎన్సీపీకి వచ్చిన అనుభవమే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్కి వస్తుంది. తేడా ఏమీ లేదు. 2023లో ఎన్సీపీ ఇదే రకమైన పరిస్థితిని ఎదుర్కొంది. సో ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ నాయకత్వంలో తిరుగుబాటు వచ్చి చివరకు కోర్టు దాకా పోయి అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీయే రియల్ ఎన్సీపీ అయిపోయింది. శివసేనలో కూడా ఇదే పరిణామాలు జరిగాయి. ఏక్నాథ్ షిందే నాయకత్వం శివసేనే రియల్ శివసేన అయింది. అయితే శివసేన అస్తిత్వం వేరు గనక ఆ పార్టీ కాంగ్రెస్లో చేరే అవకాశమే లేదు. ఇక కాంగ్రెస్ నాయకుడు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా పిలిపించారు. సమయం ఆసన్నమైంది. సెక్యులర్ ప్లూరలిస్ట్ పార్టీలన్నీ కాంగ్రెస్లో విలీనమైపోయి రాహుల్ గాంధీ నాయకత్వాన పని చేయాలి అని. సో ఈ ధోరణులన్నీ ముఖ్యంగా కేరళలో కాంగ్రెస్ గెలవడము, తమిళనాడులో కాంగ్రెస్ చాలా స్విఫ్ట్ ఆపరేషన్ చేసి అధికారంలో 30 ఏళ్ల తర్వాత తమిళనాడు ప్రభుత్వంలో భాగం కావడము, విజయ్ ఫినామినా సమయంలో రిమార్కబుల్గా ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ వ్యవహరించడము, కర్ణాటకలో సంక్లిష్టంగా ఉన్న ఇంటర్నల్ సమస్య పరిష్కరించుకొని డీకే శివకుమార్ సీఎం కావడము, ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ 2.0గా మారిపోతుంది. కాంగ్రెస్ కొత్త రూపంలోకి, కంబాటివ్ రూపంలోకి వస్తుందని. ఈలోగా కాక్రోచ్ జనతా పార్టీ పేరిట సివిల్ సొసైటీ నుంచి వచ్చిన నిరసనను కూడా కాంగ్రెస్ ఎంబ్రేస్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనే డిమాండ్తో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కూడా నిరసనలు వ్యక్తం చేస్తుంది. అందువల్ల ఈ అఖండ కాంగ్రెస్కు మొదటి కారణం తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ లాంటి పార్టీల మనగడ అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే బీజేపీ రాజకీయాలు. రెండవది కాంగ్రెస్ పార్టీ కూడా హైకమాండ్ కూడా గతంలోలాగా రిజిడ్ లేకుండా కాస్త అకామిడేషన్. కేసీ వేణుగోపాల్ అత్యంత సన్నిహితుడైన ఆయనను పక్కకు పెట్టి సతీష్ను సీఎం చేశారు కేరళలో. సో కాంగ్రెస్ లీడర్షిప్ కూడా కాస్త స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్లో వెళ్తున్నట్టు కనబడుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ కూడా అర్థమైంది ఇక తాము మారకపోతే తమను ఆ దేవుడు కూడా కాపాడలేడని. ఇక మూడవది భారతీయ జనతా పార్టీ అప్రతిహత ప్రయాణం. 2024లో ఎలక్షన్స్లో 240కి బీజేపీని పరిమితం చేశాక అపోజిషన్కి ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చింది, అందరికీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీషన్ డబుల్ అయింది. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో ఎస్పీ బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు తెచ్చుకున్నారు. దాంతో కాన్ఫిడెన్స్ వచ్చింది ఏంటంటే ఇక బీజేపీని ఓడించవచ్చని. కానీ వరుసగా తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు హర్యానా, బీహార్, ఇప్పుడు బెంగాల్, మహారాష్ట్ర అంతకుముందు బీజేపీ వరుస పెట్టి అద్భుత విజయాలు సాధిస్తోంది. దీంతో ఇప్పుడు అర్థమైపోయింది ప్రతిపక్షాలకు కూడా 2029లో కూడా బీజేపీని ఓడించడం అంత సులభం కాదు అని. ఎందుకంటే ద మూడ్ ఆఫ్ ద నేషన్ లాంటి ఇండియా టుడే సర్వేలు కూడా ఈవెన్ టుడే మోర్ దెన్ 50% ఆఫ్ ద పీపుల్ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కావాలి అంటున్నారు. దరిదాపుల్లో కూడా మరెవరూ లేరు. రాహుల్ గాంధీ ఈజ్ ఎ డిస్టెంట్ సెకండ్. అందువల్ల బీజేపీ దూకుడు మామూలుగా లేదు. ఇక నాలుగవది బీజేపీ దూకుడుకు కాంగ్రెస్ ఇప్పటిదాకా విలవిలలాడుతూ వచ్చింది. రీజనల్ పార్టీస్కి వచ్చే వరకు బీజేపీ బలహీనంగా కనిపించింది.
చాలా కాలంగా మనం మాట్లాడుకున్నాం. బీజేపీ కాంగ్రెస్ను ఓడించినంత సులభంగా ఈ ప్రాంతీయ పార్టీల్ని నేతల్ని ఎదుర్కోలేదని. కానీ అది కూడా ఇప్పుడు మిత్తని తెలిపోయింది. బెంగాల్లో, ఒరిస్సాలో బలమైన ప్రాంతీయ పార్టీని లేపేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, ఒరిస్సాలో బిజు జనతాదళ్ లేపేసింది. సో ఈ పరిణామాలు చూస్తుంటే ఇక కాంగ్రెస్ ముక్త భారత్ తర్వాత సంగతి, కానీ రీజనల్ పార్టీస్ ముక్త భారత్ అనేది బీజేపీ సిద్ధపడుతోంది అని. ఈలోగా జమిలీ ఎన్నికల ఆలోచన కూడా చేస్తోంది. జమిలీ ఎన్నికలు కనుక వస్తే ప్రాంతీయ పార్టీల మనగడే ప్రశ్నార్థకమవుతుంది. ఎందుకంటే జాతీయ ఎన్నికలతో కలిసి జరుగుతాయి కనుక పీపుల్స్ మూడ్ అనేది నేషనల్ ఇష్యూస్ డామినేట్ చేస్తుంది. అప్పుడు బీజేపీకి సహజంగా అది అడ్వాంటేజ్గా ఉంటుంది. దానికి ఉదాహరణే మన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓటింగ్ బీజేపీకి వస్తే వితిన్ మంత్ జరిగిన లోక్సభ ఎన్నికల్లో 35% వచ్చింది. ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికల్లో 37% వస్తే లోక్సభ ఎన్నికల్లో వితిన్ మంత్స్ 17%కు పడిపోయింది. అంటే ఒక ప్రాంతీయ పార్టీ ఓటింగ్ అన్న అసెంబ్లీ ఎలక్షన్ నుంచి లోక్సభ ఎలక్షన్లకు వచ్చే 20% పడిపోతే బీజేపీ ఓటింగ్ 20% పెరిగింది. కాంగ్రెస్ ఓటింగ్లో తేడా లేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్సభ ఎన్నికల్లో అదే 40% వచ్చింది. సో వాట్ డస్ దట్ ఇండికేట్? పార్లమెంట్ ఎన్నికలతో జరిగినప్పుడు ప్రాంతీయ పార్టీల మనగడే ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంది. సో ఈ పరిణామాల నేపథ్యంలో ఒక రకంగా అటు తృణమూల్ కాంగ్రెస్ ఎన్సీపీలకు కానీ ఇటు కాంగ్రెస్ కానీ అనివార్యమైన పరిస్థితి ఏర్పడుతుందా అంటే విన్ విన్ సిచ్యువేషన్ ఇక ఇప్పటికీ చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ ఇగో సస్తమై ఒక్కొక్క రాజ్యాలు వెళ్తుంటారు ప్రాంతీయ పార్టీలు. వారంత తొందరగా సామ్రాజ్యంలో భాగం కావాలని కోరుకోరు. మన రాచరిక కాలం చూస్తున్నాం, స్వతంత్ర రాజ్యాలుగా ఉండాలని కోరుకుంటారు. సో అందువల్ల అంత సులభంగా మమతా బెనర్జీ చేతులెత్తేసి కాంగ్రెస్లో కలిసిపోయి కాంగ్రెస్లో ఒక నాయకురాలుగా మిగిలిపోతారంటే అంత సులభం కాకపోవచ్చు. ఎన్సీపీ అన్నా కనీసం శరద్ పవార్ ఓల్డ్ అయిపోతున్నారు. సుప్రియా సూలే, అజిత్ పవార్ లేడు. ఇప్పుడు అజిత్ పవార్ కూడా యాక్సిడెంట్లో చనిపోయారు. సో మీకు ఎన్సీపీకి ఒక లీడర్షిప్ క్రైసిస్ ఉంది. తృణమూల్ కాంగ్రెస్కి ఆ ఛాలెంజ్ లేదు. ఇప్పటికీ మమతా బెనర్జీ స్టిల్ స్ట్రాంగ్ లీడర్ అవుతుంది. జనంలో బలం కోల్పోయినంత మాత్రాన మన లీడరే కాదని చెప్పలేము. అందువల్ల ఇప్పటికీ నథింగ్ కెన్ బి సెడ్ ఫైనల్ ఇన్ పాలిటిక్స్ అంటిల్ ద ఫైనల్ సీన్ అరైవ్స్ అని అంటారు. అంటే చివరి దృశ్యం వచ్చేంత వరకు రాజకీయాలు ఇది చివరిది అని చెప్పలేము. కానీ దేశ రాజకీయ వర్గాల్లో, మీడియా వర్గాల్లో మాత్రం అఖండ కాంగ్రెస్ ఏర్పాటు దిశగా బలంగా అడుగులు పడుతున్నాయన్న వార్తలైతే వస్తున్నాయి. ఆ ప్రయాణం మధ్యలో ఆగుతుందా, డెస్టినేషన్ చేరుతుందా చూడాలి.